సుందరం ఇంకా రాలేదే? ఏ కట్టుకున్న పెళ్ళామా? ఆవిడ వచ్చిన దాకా చచ్చినట్టు పడి ఉండాల్సిందే. ఆ సంగతి తెలుసులేవా మాకు? ఎవరండి? నేనండి. మీరే హెడ్ కానిస్టేబుల్ పిచ్చి గారు ఇలా వచ్చారట, మీరేమైనా చూసారా? మీరేం చెప్పారండి? మీరే పిచ్చి గారు. ఏమండి మీరా? మరే ఎంత మారిపోయారండి. పెళ్ళప్పుడు గుమ్మడి పండులా ఉండేవారు, ఏమిటండి ఇలా మారిపోయారు? ఏమిటండి? ఏమిటా? ఏమిటది? ఎవరు నువ్వు? ఎవరు మాము? నేనండి. అప్పుడే మర్చిపోయారా? మీ భార్య గజాన్ని. చిచ్చి, నా భార్య ఇంతలా ఉండేది కదా, సన్నంగా ఉంది. మీరేమోనండి. నేను నమ్మను. చూడండి, నమ్మడట. పెళ్ళప్పుడు పొడిపించుకున్నాం పచ్చబొట్టు, కావాలంటే చూడండి. డిపి డబ్బు పిచ్చయ్య గారు. ఏమండి, ఈవిడేమన్నా చెంబా బిండా? పాపం పేరేం చేశారు? ఎంత పేరైతే ఏం లాభం? పెళ్ళైన ఫస్ట్ వీక్ లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయ్యో రామా, నేను పోలేదండి. తిరుపతి పోదా రమ్మని తీసుకుపోయి పాపనాశనంలో వదిలేసి వచ్చాడు. వదిలేసారా? తప్పకుండా ఏమిటా? ఏమిటి ఏమిటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? వదిలిపెట్టే మనస్తత్వం నాకు లేదు. మర్చిపోయి ఉంటాను. మర్చిపోవడానికి ఈవిడేమన్నా పొడుంకేటండి? అమ్మా, ఈయన ఇక్కడున్నారని మీకెలా తెలుసు? నానా తంటాలు పడి ఇంటికి వచ్చి చూస్తే లేడు. వెతికి వెతికి ఇన్నేళ్లకు పట్టుకున్నాను. నా సంసారం నిలబెట్టే భారం నీదే బాబు. ఏమండి, పెద్దలైతే అయ్యారు కదండి, ఇలాంటి పనులు మీరు చేయకూడదు. మీ భార్యని ఏమైనా సరే మీరు ఏలుకోవాల్సిందే. ఏంటి మా అవుతావు? నీ భర్తగా పదవి పట్టుకో. అయ్యో పాదాలు నేను వదలండి. బాగుంది. నేను ఆలస్యం చేయడం వల్ల పిచ్చయ్య గారి సంసారమే నిలబడింది. అయ్యో నీ బంద, ముందు కాళ్ళు వదలమను. అమ్మా, శ్రీవారి పాదాలు వదులు, చేతులు నొప్పులు పెడతాయి. వదులు. సుందరమ్మా, ఇక మీరు తక్షణ దండలు మార్చేసుకోండి. మేము ఇద్దరం ఆశీర్వదించి వెళ్తాం. రండి, శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తు. ఏ పద, మనం శ్రీశైలం వెళ్ళొద్దాం. అమ్మ బాబాయ్, నేను రానండి. మొన్న పాపనాశనంలో మర్చిపోయి వచ్చారని ఇప్పుడు శ్రీశైలంలో మర్చిపోతారేమో అన్నట్టు భయం. భయం కాదండి, అది మీ మీద నమ్మకం. శాబాష్, ఆలోచన బాగానే ఉంది. కానీ ఇంత తక్కువ వ్యవధిలో అమ్మవారి హారాన్ని దొంగిలించడం సాధ్యమా అని. ఈ ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది కాదు నాన్న. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళంతా మనవాళ్లే. రకరకాలైన వేషాల్లో ఉన్నారు. ఒక విధంగా తప్పితే మరో విధంగా కాజేయడానికి ఏర్పాట్లన్నీ చేశాను. ఉత్సవం మొదలైన అరగంటలో హారం మా చేతుల్లో ఉంటుంది. మరికొన్ని గంటల్లో మనం మరో దేశంలో ఉంటాం. వెరీ గుడ్. తండ్రిని మించిన కొడుకు అయ్యాం. లెట్ us proceed. బాబు, తాతయ్య ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏమావయ్య, అవును బాబు, ఇన్నాటికి మీ ఇంటికి మీరు వచ్చారన్నమాట. అయ్యయ్యో, నా ఇల్లేటి బాబు, నా ప్రాణమే నీ దగ్గర ఉంది. అందుకే నన్ను అన్న ఇంతకాలానికి వచ్చా. ఏం చేయమంటావమ్మా, అక్కడ బరువులు బాధ్యతలు వదిలించుకురావాలంటే మాటలా. అమ్మవారి ఉత్సవం చూద్దామంటే మళ్ళీ 12 ఏళ్ళకి కానీ రాదు. అందాక నేను ఉంటానో ఉండను. అందుకని పనులన్నీ తిరిగి చేసుకుని మొత్తం మీద వచ్చేసాను. ఇంకేమేమిలా, నువ్వు ఉత్సవం చూడాలనుకుంటున్నావుగా, మామయ్యతో కలిసి వచ్చి. అలాగే, నేను వెళ్తాను మామయ్య, నేను నిదానంగా రండి. అలాగే బాబు, తప్పకుండా రా బాబు, నేను ఉన్నాగా నువ్వు మీదకి సార్ చేయడానికి. నమస్కారం అండి. నమస్కారం, రండి కూర్చో. తమకు మేము గుర్తున్నావో లేదో, అమ్మవారి దేవాలయానికి ధర్మకర్తలం. అవును, మిమ్మల్ని ఆ మధ్య గుళ్ళో జరిగిన హత్య సందర్భంలో చూశాను. ఏమైనా అవసరమైన పని మీద వచ్చారా? ఉత్సవాలు ప్రారంభం కాబట్టి పోలీసు బందోబస్తు. అలాగే, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. మామూలు ఏర్పాటు చాలదు సార్, స్పెషల్ ఫోర్స్ కావాలి. 1000 కళ్ళతో అమ్మను కాపాడాలి. ఏమన్నారు? అమ్మను కాపాడతాం. అవును సార్, అమ్మవారికి రేపు అష్టమి నాడు అలంకరించబోయే వజ్రాలహారం ఉంది చూశారు. విలువ ఎవరూ చెప్పలేరు. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహోత్సవం. పోయేసారి విదేశీయుల ముఠా ఒకటి ఈ హారం కాజేయాలని సూచింది. అంతకు ముందుసారి కూడా మధ్యప్రదేశ్ బందిపోట్లు అందుకే ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ఆ హారం ఇంకా ఉంది. అపచారం. ఇప్పుడు ఆ హారం ఎక్కడుంది?
ఉత్సవానికి గాను ఇప్పుడు అమ్మవారికి అలంకరింపబడే ఉంది. సరే మీరు పదండి, నేను వెంటనే అన్ని ఏర్పాట్లతో వస్తాను.
ఇన్స్పెక్టర్ నువ్వు అలా చూడగానే నేను వెనక్కి తిరిగి చూస్తాననుకున్నావా? అది చాలా పాత జోక్. నువ్వు నన్ను మోసం చేయలేవు. మోసం చేయటం నీకు అలవాటు. కల్లా కపటం లేని మనసు. దోరారా నిన్ను మావయ్య అని పిలిచి ఆ పసిబిడ్డను హత్య చేయి. చదువుకున్నవాడి సంస్కారానికి దూరం కావద్దు.